హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీపీఆర్ మ్యాథ్ కాన్సెప్ట్స్. ఈరోజు మనం అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. p/q రూపంలో ఉన్న ఒక అకరణీయ సంఖ్య యొక్క హారము క్యూను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే అది 2n × 5m రూపంలో ఉంటే ఆ అకరణీయ సంఖ్య అంతమయ్యే దశాంశం అవుతుంది. ఇదే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. ఒకవేళ p/q రూపంలో ఉన్న అకరణీయ సంఖ్య యొక్క హారము క్యూను 2n × 5m రూపంలో లేకపోతే, అంటే అలా రాసుకునే వీలు లేకపోతే అది అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని అకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలోకి మార్చుదాం. చూడండి, ఇక్కడ 9/16 అని ఉంది ఒకటో లెక్కలో. మామూలుగా మనం భాగాహారం ప్రకారం 9ని 16తో భాగించినప్పుడు 9లో 16 పోదు కాబట్టి 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకుంటాం. 5×16 80, 0 1 అంటే పక్కన మళ్ళీ 0 యాడ్ చేసుకుంటాం కాబట్టి 100, మళ్ళీ 6×16 96, అందులో 96 పోతే 4, 0, 2×16 32, 40లో 32 పోతే 8, 0, 5×16 80. శేషం 0 వచ్చింది అంటే ఇది అంతమయ్యే దశాంశం అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనకి 9/16 0.5625. నెక్స్ట్ ఇంకొక లెక్క చేద్దాం. చూడండి, ఇక్కడ 11/30. 11ని 30తో భాగించుద్దాం. పోదు కాబట్టి మళ్ళీ 0 పాయింట్ అని పెట్టుకుంటాం. ఇక్కడ 0 యాడ్ అయిపోతుంది. 3×30 90, పోతే 20 శేషం మిగిలితే పక్కన 0 పెట్టుకుంటాం. 6×30 180, మళ్ళీ 20 మిగులుతుంది, పక్కన 0 పెట్టుకుంటాం. మళ్ళీ 6×30 180, మళ్ళీ 20 మిగులుతుంది, మళ్ళీ పక్కన 0 పెట్టుకుంటాం. మళ్ళీ 6×30 180. ఇలా 6 అనేది మరలా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది శేషం 0తో ఎండ్ అవ్వలేదు కాబట్టి ఇది ఆవర్తన దశాంశం అవుతుంది. కాబట్టి 11/30 0.3666 అండ్ సో ఆన్. అది ఇప్పుడు ఇది ఆవర్తన దశాంశం. ఇప్పుడు మూడో లెక్క చూద్దాం. 21/40. 21ని 40తో భాగిద్దాం. ఇక్కడ కూడా అంతే, పోదు కాబట్టి 0 పెట్టుకుంటాం, పాయింట్ పెట్టుకుంటాం. ఇక్కడ 0 యాడ్ అవుతుంది. 5×40 200, మళ్ళీ 10 దించుకుంటాం. పక్కన 0 వచ్చింది. 2×40 80, పోతే 20, పక్కన 0. 200లో 5×40 200. ఇక్కడ కూడా శేషం 0 వచ్చింది. శేషం 0 వచ్చింది అంటంతోనే దాని అర్థం అది అంతమయ్యే దశాంశం అని అర్థం. 0.525. చూడండి, ఇంకొక లెక్క చేద్దాం. చూడండి, 4వ లెక్క ఇక్కడ ఉంది. చూడండి, 31/125. 31ని 125తో భాగిద్దాం. 0 పాయింట్, ఇక్కడ 0 యాడ్ అయిపోతుంది. 2 125లు 250, ఇక్కడ శేషం 60 వచ్చింది. పక్కన 0 పెట్టుకుంటాం. 4 125లు 500, మళ్ళీ 600 500 తీసేస్తే 100, పక్కన 0 వచ్చింది మనకి. కాబట్టి ఈ 1000లో 125 8 సార్లు పోతుంది. శేషం 0 అనమాట. అంటే 31/125 0.248. శేషం 0 వచ్చింది కాబట్టి ఇది కూడా అంతమయ్యే దశాంశం. ఇప్పుడు ఒకసారి ఈ దశాంశాలు ఎలా వచ్చాయో చూద్దాం. చూడండి, దీని హారం తీసుకోండి. 9/16లో హారం ఎంత? 16. 16ని మనం
ఎలా రాయొచ్చు ప్రధాన కారణాంకాల లబ్ధంగా అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 16 అంటే 2⁴ అని రాసుకోవచ్చు. ఈ 2⁴ అనేది 2n ఇంటూ 5m రూపంలో ఉంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. ఇందాకే మనకు తెలిసింది 0 శేషం వచ్చింది కాబట్టి అంతమయ్యే దశాంశం అని వచ్చింది మనకు. కానీ ఇప్పుడు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం చూసుకున్నా కానీ 2n ఇంటూ 5m రూపంలో ఉండాలి అంటే ఇక్కడ 2⁴ వచ్చింది కాబట్టి ఇక్కడ 5⁴ అవుతుంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఆవర్తన దశాంశం. రెండో లెక్కలో ఇక్కడ హారాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటే 2 3 6 6 5 30. కానీ ఇది 2n ఇంటూ 5m రూపంలో లేదు కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం అవ్వదు, ఆవర్తన దశాంశం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హారం 40. 40ని మనం ఏమైనా రాసుకోవచ్చు అంటే 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8 5 40 అని రాసుకోవచ్చు. అంటే 2³ ఇంటూ 5, 5⁴1 ఇదే రూపంలో ఉందన్నమాట. 2n ఇంటూ 5m రూపంలో ఉంది కదా, కాబట్టి ఇది అంతమయ్యే దశాంశము. అలాగే ఇక్కడ చూడండి, హారం 125. 125 అంటే మనం ఏమైనా రాసుకుంటాం 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 5³ ఇది కూడా 2n ఇంటూ 5m రూపంలో ఉన్నట్టే 2⁴0 ఇంటూ 5⁴3 అని అర్థం. కాబట్టి ఇది కూడా అంతమయ్యే దశాంశము. మామూలుగా మనం భాగాహారం చేసాము. ఇంకొకసారి ఏం చేస్తామంటే ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం ప్రకారం 2n ఇంటూ 5m రూపంలో ఉందో లేదో పరీక్షిస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా చూడండి, 2n ఇంటూ 5m రూపంలో లేదు కాబట్టి ఇది ఆవర్తన దశాంశం. ఇక్కడేమో 2n ఇంటూ 5m రూపంలో ఉంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. మూడో లెక్కలో చూడండి, ఇది కూడా 2n ఇంటూ 5m రూపంలో ఉంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. ఇక్కడ 125 కూడా 2n ఇంటూ 5m రూపంలో ఉంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. ఇప్పుడు అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఉపయోగించి భాగాహారం చేయకుండానే అవి అంతమయ్యే దశాంశాల అంతం కాని ఆవర్తన దశాంశాలు తెలుసుకుందాం. ఇప్పుడు అభ్యాసం 1.3లో రెండో లెక్క చూడండి. ఇక్కడ ఒకటో లెక్కలో 13/3125 అని ఉంది. మనం ఇప్పుడు 3125 హారాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుందాం. 31/25ని 5 ఉంది కాబట్టి చివరి 5తో భాగిద్దాం. 6 5 30, 2 5 10, 5 5 25. మళ్ళీ 5 ఈ 625ని మళ్ళీ 5తో భాగిస్తే 5 125 625. 5 ఇంటూ 5 ఇంటూ 125ని 5 ఇంటూ 5 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. ఇప్పుడు 31/25 చివరికి 5⁴5 అయింది. కాబట్టి ఇక్కడ 13/3125ని 5⁴5 అని రాసుకోవచ్చు. కాబట్టి ఇది 2n ఇంటూ 5m రూపంలో ఉంది కదా, కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. ఒకసారి చూడండి, ఇలా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకున్నప్పుడు 2 కారణాంకాలు కానీ 5 కారణాంకాలు కానీ మాత్రమే ఉండాలి. అలా ఉంటేనే అది అంతమయ్యే దశాంశం. అవి కాకుండా మిగిలిన ఏ ప్రధాన కారణాంకాలు ఉన్నా కానీ అది అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుంది. ఇప్పుడు రెండో లెక్క చూద్దాం. 11/12. 11/12ని మనం ఏమని రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. 11/2² ఇంటూ 3. ఇక్కడ చూడండి, 3 అనే కారణాంకం వచ్చింది కాబట్టి ఇది అంతం కాని ఆవర్తన దశాంశం. ఎందుకంటే 2² ఇంటూ 3 అనేది 2n ఇంటూ 5m రూపంలో లేదని అర్థం అవుతుంది మనకి. కాబట్టి ఇది అంతం కాని ఆవర్తన దశాంశం. సేమ్ ఇలాంటి మోడల్ లెక్కలు ఇచ్చాను.
ఇవి చేయండిలో అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఉపయోగించి ఈ లెక్కలు చేయండి. ఆన్సర్లు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.